జిల్లా పటాన్చెరులోని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు చేస్తున్నారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆయన సోదరుడు గూడెం మధు ఇళ్లలో ఏకకాలంలో ఈడీ అధికారులు దాడులు నిర్వహించారు. తెల్లవారుజామున ఎమ్మెల్యే ఇంటికి ఈడీ అధికారులు చేరుకోవడం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. ఇంకా ఆయన ఇంట్లో ఈడీ అధికారుల సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులోని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ అధికారుల సోదాలు జరుగుతున్నాయి. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆయన సోదరుడు గూడెం మధు ఇళ్లలో ఏకకాలంలో ఈడీ అధికారుల దాడులు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజామున ఎమ్మెల్యే ఇంటికి ఈడీ అధికారులు చేరుకోవడం నియోజకవర్గంలో అయితే చర్చనీయాంశంగా మారింది. సో ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నిర్మల అందిస్తారు. ఫోన్లో నిర్మల. దీపికా, సంగారెడ్డిలో మాత్రం మరి సంగారెడ్డి పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే మరి గూడెం మహిపాల్ రెడ్డి ఇంట్లో మాత్రము ఈ రోజు తెల్లవారుజామునే 5 గంటల సమయంలో ఈడీలు అయితే సోదాలు చేపట్టారు. మరి మహిపాల్ రెడ్డితో సహా తన సోదరుడి ఇంట్లో కూడా ఒకేసారి ఏకంగా ఇద్దరి ఇళ్లలో కూడా సోదాలు అయితే నిర్వహించడం జరిగింది. మరి ఎమ్మెల్యే పైన మరి ఎక్కడి నుంచి కంప్లైంట్ వచ్చింది, ఎలా వీళ్ళు సమాచారం అందుకున్నారు అనే విషయాలు కూడా పూర్తి వివరాలు అయితే ఇంకా తెలియాల్సి ఉంది. మరి ఇప్పటి వరకు ఇంకా సోదాలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. మరి ఈడీ అధికారులు ఏమేమి స్వాధీనం చేసుకున్నారు అనే విషయాలు మాత్రం బయటికి ఇంకా తెలియాల్సి ఉంది. దీపికా, నిర్మల, అలానే ఇప్పుడు ఎమ్మెల్యే ఇంటితో పాటు ఇంకా ఏ ప్రాంతాల్లో కూడా ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు? దీపిక, ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు కూడా ఈడీ అధికారులు అయితే చాలా చోట్ల కూడా, ఎందుకంటే గత ప్రభుత్వ అధికారులు కావచ్చు, ఇప్పుడున్న అధికారుల ఇళ్లలో కూడా అందరి ఇళ్లలో కూడా వాళ్ళైతే మరి ఇప్పుడు సోదాలు నిర్వహిస్తున్నారు. ఎందుకంటే చాలా అక్రమాలు కూడా పాల్పడినట్టుగా తెలుస్తుంది. ఆ అక్రమాలకు అనుగుణంగానే ఒక్కొక్క కేసు బయటపడుతుండడంతో ఈ సోదాలు అయితే ముమ్మరం చేశారని కూడా చెప్పుకోవచ్చు. అందుకు ఇంకా చాలా వరకు కూడా ఇప్పుడు ఇక్కడ ఈ సోదాలలో ఏం వెల్లడవుతుంది, దాన్ని బట్టి ఆధారాలను బట్టి కూడా ఇంకా మరి వాళ్ళ బంధువుల ఇళ్లలో కూడా ఏమైనా ఆధారాలు దొరకొచ్చు అనే రీతిలో కూడా వీళ్ళు ఈడీ అధికారులు అయితే సోదాలు నిర్వహించే అవసరం అయితే ఉంది. మరి సోదాలు నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీపిక, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ నిర్మల. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ